గడ్డి కుక్క తండ్రాలో తెలియని వెధవ నువ్వు చచ్చిపోయి ఈ రోజున రాష్ట్రంలో 3వ రోజు అయిందిరా. అందుకే ఈ రోజున నీకు పాడగట్టాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నీ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశాం. రాబోయే రోజుల్లో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వమే రాసి పెట్టుకో. మా తెలుగు మహిళ నిన్ను గుడివాడ నడి వీధుల్లో తరిమి కొట్టి చంపకపోతే చూసుకో కొడాలని కబడ్దార్ ఇదే హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి నోరు కొప్పి మాట్లాడావంటే నీకు తెలియదురా నీ తండ్రి ఎవరో. నీకు దమ్ముంటే DNA టెస్ట్ చేయరా. నీ పిల్లలకి చేయించు, నీ పెళ్ళానికి చేయించు. వెధవ సంకర జాతి వెధవ. నీది సంకర జాతి, నీది సరైన పుట్టుక కాదు కాబట్టి, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కాబట్టి, ఎవరో ఏంటో తెలియదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. భారతమ్మనంటే నీకెందుకురా? మీ లిక్కర్ స్కామ్ లో భారతమ్మ పేరు బయటపడిందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని నువ్వు వచ్చి గజ్జి కుక్కలాగా వాగితే ఇక్కడెవరో ఆంధ్రుల అమాయకులు కాదు. మీ స్కామ్ బయట పెడతాం. నిన్ను చెప్పు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. తరిమి కొడతాం. కబడ్దార్ కొడాలన్నా నిన్ను చూసి భయపడేవాళ్ళు కొచ్చే వెధవ. 2 రోజుల క్రితం గుడివాడి గూండాగాడు ఓ కొడాలి నానిగాడు కుక్కలాగా వాగుతున్నాడు. కుక్కలంజా కొడుకు. వాడు అసలు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడో తెలియదు. వాడికి ఒక అమ్మ, ఒక పెళ్ళాము, 2 పిల్లలు ఉన్నారు. వాడు అసలు వాడి పిల్లలు వాడికి కనిందా లేదా అని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. నా కొడుకు భువనేశ్వరుడు అని అంత నా కొడుకు వాడు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయ్యాడు. హరికృష్ణ గారు పెట్టిన కాపీ కప్పులు కడుక్కుంటా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేతనే అంత వెధవ నా కొడుకు అయిపోయాడు వాడు. ఒరే నీ పిల్లలు నీకు ఎవరికి పుట్టారో తెలుసుకోరా. నువ్వు లారీ కేరళలో పోతుంటే నీ పిల్లలు ఎవరి దగ్గర కలిగిందో ముందు తెలుసుకో. లంచా కొడుక నిన్ను గుడివాడ వచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి నిన్ను కుక్కలాగా ఈడ్చుకుపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మహిళలు నిన్ను ప్రతి ఒక్కరు చెప్పులతో చాటలతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పి మహిళలుగా మేము చెప్తున్నాం. గడ్డి కుక్క తండ్రాలో తెలియని వెధవ నువ్వు చచ్చిపోయి ఈ రోజున రాష్ట్రంలో 3వ రోజు అయిందిరా. అందుకే ఈ రోజున నీకు పాడగట్టాం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నీ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశాం. రాబోయే రోజుల్లో గెలిచిన తెలుగుదేశం ప్రభుత్వమే రాసి పెట్టుకో. మా తెలుగు మహిళ నిన్ను గుడివాడ నడి వీధుల్లో తరిమి కొట్టి చంపకపోతే చూసుకో కొడాలని కబడ్దార్ ఇదే హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి నోరు కొప్పి మాట్లాడావంటే నీకు తెలియదురా నీ తండ్రి ఎవరో. నీకు దమ్ముంటే DNA టెస్ట్ చేయరా. నీ పిల్లలకి చేయించు, నీ పెళ్ళానికి చేయించు. వెధవ సంకర జాతి వెధవ. నీది సంకర జాతి, నీది సరైన పుట్టుక కాదు కాబట్టి, నీ తండ్రి ఎవరో నీకు తెలియదు కాబట్టి, ఎవరో ఏంటో తెలియదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. భారతమ్మనంటే నీకెందుకురా? మీ లిక్కర్ స్కామ్ లో భారతమ్మ పేరు బయటపడిందని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని నువ్వు వచ్చి గజ్జి కుక్కలాగా వాగితే ఇక్కడెవరో ఆంధ్రుల అమాయకులు కాదు. మీ స్కామ్ బయట పెడతాం. నిన్ను చెప్పు తీసుకొని కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. తరిమి కొడతాం. కబడ్దార్ కొడాలన్నా నిన్ను చూసి భయపడేవాళ్ళు కొచ్చే వెధవ. 2 రోజుల క్రితం గుడివాడి గూండాగాడు ఓ కొడాలి నానిగాడు కుక్కలాగా వాగుతున్నాడు. కుక్కలంజా కొడుకు. వాడు అసలు ఎలా పుట్టాడు, ఎవరికి పుట్టాడో తెలియదు. వాడికి ఒక అమ్మ, ఒక పెళ్ళాము, 2 పిల్లలు ఉన్నారు. వాడు అసలు వాడి పిల్లలు వాడికి కనిందా లేదా అని చెప్పి నేను సభాముఖంగా అడుగుతున్నాను. నా కొడుకు భువనేశ్వరుడు అని అంత నా కొడుకు వాడు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షతో ఎమ్మెల్యే అయ్యాడు. హరికృష్ణ గారు పెట్టిన కాపీ కప్పులు కడుక్కుంటా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేతనే అంత వెధవ నా కొడుకు అయిపోయాడు వాడు. ఒరే నీ పిల్లలు నీకు ఎవరికి పుట్టారో తెలుసుకోరా. నువ్వు లారీ కేరళలో పోతుంటే నీ పిల్లలు ఎవరి దగ్గర కలిగిందో ముందు తెలుసుకో. లంచా కొడుక నిన్ను గుడివాడ వచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టి నిన్ను కుక్కలాగా ఈడ్చుకుపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మహిళలు నిన్ను ప్రతి ఒక్కరు చెప్పులతో చాటలతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పి మహిళలుగా మేము చెప్తున్నాం.